ఫిలింనగర్లో కూలిన బిల్డింగ్ ఘటనపై బల్దియా ఎంక్వైరీ నడుస్తోంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 2 అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు కల్చరల్ సెంటర్ను సీజ్ చేసింది. ఘటనకు బాధ్యులైన సొసైటీ సభ్యులు, బిల్డర్, కాంట్రాక్టర్తో పాటు ఇంజనీర్పై కేసు పెడతామని హెచ్చరించింది. ఇక నుంచి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ల పేరుతో జరిగే అక్రమ నిర్మాణాలను ఊరుకునేది లేదన్నారు మేయర్ రామ్మోహన్. సిటీలో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించనుంది జీహెచ్ఎంసీ. ఇక నుంచి కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ల పేరుతో జరిగే అక్రమ నిర్మాణాలను ఊరుకునేది లేదని మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి 2 రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. మరోవైపు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఘటనకు సంబంధించి అసిస్టెంట్ సిటీ ప్లానర్తో పాటు సెక్షన్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు కమిషనర్. బాధితులకు 12,50,000 చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు. అంతేకాదు, ఈ ఘటనపై జేఎన్టీయూకి చెందిన ఇంజనీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది జీహెచ్ఎంసీ. చనిపోయినటువంటి వాళ్ళకి జీహెచ్ఎంసీ నుంచి మేయర్ రిలీఫ్ డిస్క్రిప్షన్ కింద 2 lakh రూపీస్ ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆపత్బంధు పథకం కింద డిస్ట్రిక్ట్ కలెక్టర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, వారికి ప్రాసెస్ చేసి అది ఇవ్వమని. అట్లాగే యూనియన్ మినిస్టర్ కూడా 5 lakh రూపీస్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఫిల్మ్నగర్ క్లబ్ వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు ఆ చనిపోయినటువంటి కుటుంబానికి ఇవ్వడానికి, అట్లాగే ఆ ఇంజూర్ అయినటువంటి వాళ్ళకు 50,000 రూపాయలు, అండ్ ఎంత ఖర్చు అయినా కూడా హాస్పిటల్లో ఇంజూర్ అయినటువంటి వాళ్ళకు వాళ్ళు చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. కల్చరల్ సెంటర్ను ఇప్పటికే సీజ్ చేస్తామన్న అధికారులు కూలిన పోర్టికోనే కాకుండా అసలు సొసైటీకి చెందిన భవనం కూడా అక్రమమేనని తేల్చారు. కోర్టులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇంజంక్షన్ ఆర్డర్లు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి కేసులు టౌన్ ప్లానింగ్ విభాగంలో 3,500 వరకు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. కోర్టులలో ఇంజక్షన్ తెచ్చుకోవడం, స్టేలు తెచ్చుకోవడం, స్టేటస్ కోలు తెచ్చుకోవడం, వీటిని కూడా మేము ఇలా కోర్టులను కూడా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. మరి ఇవి చాలా డేంజరస్ పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఇండ్లు శిథిల వ్యవస్థలో. వీటికి కూడా మీరు చూసి మరి ఇలా మరి స్టేలు ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే సైంటిఫిక్గా ఇక్కడ గ్రౌండ్లో ఉన్నది, మరి అక్కడ కోర్టులకు సబ్మిట్ చేసే రిపోర్ట్లు కూడా వాళ్ళు తేడా కొన్ని సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద కానీ కొన్ని రిపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్న బిల్డింగ్స్ రిపేర్కి కూడా మరి ఇన్ని రోజుల పరిధిలో మేము రిపేర్ చేసుకుంటామంటే దాన్ని కూడా టైం ఫ్రేమ్ పెట్టి ఆ తర్వాత చేసుకోలేకపోతే తప్పకుండా వాటిని కూడా డిమాలిష్ చేయాలి. ప్రభుత్వం గతేడాది ప్రకటించిన క్రమబద్ధీకరణ పథకం కటాఫ్ తేదీ అక్టోబర్ 28 తర్వాత సుమారు 820 అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పోర్టికో కూలిన ఘటనలో బాధ్యులపై చర్యలకు అధికారులు, పోలీసులు సిద్ధమయ్యారు. ఫిలింనగర్ క్లబ్ నిర్వాహకులతో పాటు ఇంజనీర్ సుధాకర్ రావు, కాంట్రాక్టర్ కొండలరావుపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. జరిగిన దాని మీద మరి పోలీసు వాళ్ళు కూడా ఏదో దానికి బాధ్యులైన వాళ్ళ మీద ఒకరిద్దరి మీద కేసులు పెడితే, ఒకరిద్దరి మీద కాదు, దీని మీద ఎవరికి బాధ్యులు, ఎంతమంది బాధ్యులు అంతమంది బాధ్యుల మీద కేసు పెట్టమని చెప్పి సీరియస్గా చెప్పడం జరిగింది. 28 ఫిబ్రవరి తర్వాత అండ్ ఈ మొన్నటి వరకు జూలై 7th వరకు ఇండివియేషన్ 28 అక్టోబర్ తర్వాత కట్టినటువంటి స్ట్రక్చర్స్ను కూడా ఒక 463 ఇప్పటికే కూల్చివేయడం కూడా జరిగింది. 463 స్ట్రక్చర్స్ కూల్చివేయడం జరిగింది మన వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు. సో ఒకటి, గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో కూలిపోయిన బిల్డింగ్ ను పూర్తిగా డెమాలిష్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటికే పడిపోయిన పిల్లర్స్ ని అంతా క్లియర్ చేసి మిగిలిన బిల్డింగ్ ని జేసీబీ బుల్డోజర్ల ద్వారా కూల్చివేస్తున్నారు.